అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏందయ్యా అంటే 7 రకాలైన సువార్తల గురించి మనం తెలుసుకుందాం. 7 రకాలైన సువార్తల గురించి మనం తెలుసుకుందాం. బైబిల్లో అనేక రకాలైనటువంటి సువార్తలు ఉన్నాయి. వాటిల్లో ఉన్న ఆంతర్యం ఏందో, దాని యొక్క భావం ఏందో, దాని యొక్క మర్మం ఏంటో మనకు తెలియకపోతే ఏ సువార్త ఎలా చెప్పాలో కూడా తెలియని గుడ్డితనంలో మనం నలిగిపోతాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రతి ఒక్కరు కూడా సువార్తల్లో ఉన్న ఒక్కొక్క సువార్తకి ఎలాంటి ప్రతిష్టత, విశిష్టత ఉందో, ఎలాంటి ప్రాముఖ్యత ఉందో తెలుసుకోవాల్సిన భారము, బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉన్నది. కాబట్టి 7 రకాలైన సువార్తలు ఏంటియో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో మనం చూస్తే అక్కడ దేవుని సువార్త ప్రకటించబడింది. లూకా సువార్త చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 7 రకాలైన సువార్తల్లో మొట్టమొదటి సువార్త ఏంటంటే దేవుని సువార్త. ఇది ఎవరికి అందించబడింది అంటే గొర్రెల కాపరులకు అందించబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుడే తన దూతను పంపించి ఆ సువార్తను తన ప్రజలకు తెలియజేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇలాగా లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో కూడా మరొక మాట రాయబడి ఉంటుంది. ఆ దినములైన పిమ్మట అతని భార్య 26వ వచనంలో 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దేవునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూడండి, దేవుని సువార్త ముగ్గురుకు అందించబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ ముగ్గురులో మొట్టమొదటగా దేవుని సువార్త దేవుని దూత చేత సువార్త అందించబడినది ఎవరికై అంటే కన్యమరికి, గొర్రెల కాపురులకి. ఆ తర్వాత మరొకరికి కనపడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలిద్దాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినదనెను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని సువార్త ముగ్గురికి మాత్రమే ప్రకటించబడింది. మొట్టమొదటిగా గొర్రెల కాపురులకి, ఆ తర్వాత కన్యమరికి, ఆ తర్వాత యేసు ప్రభు వారి తండ్రి గారైనటువంటి యోసేపు గారికి. ఈ యొక్క ముగ్గురికి మాత్రమే దేవుని యొక్క దేవదూత చేత దేవుని సువార్త ప్రకటించబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇదిగో ఈ యొక్క సువార్తలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కనుక మనం గ్రహించకపోతే బైబిల్ మనకు అర్థం కాదు. బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలలో వెనకున్నటువంటి సామర్థ్యము, శక్తి మనకు తెలియదు. అసలు అది ఏ సువార్త మనం గ్రహించలేకపోతే మనము సాధారణమైన క్రైస్తవులుగా బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి సువార్త వెనకున్నటువంటి శక్తిని మనం తెలుసుకుంటే, ఆ దేవుని సువార్త ఎవరికి ప్రకటించబడింది, ఆ తర్వాత సమాధాన సువార్త, రక్షణ సువార్త ఎవరికి ప్రకటించబడింది అనేది మనకి తెలిసినప్పుడు మన జీవితాలు ధన్యకరంగా మార్చబడును గాక. ఇక రెండో విషయాన్ని మనం కనుక చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం ధ్యానిద్దాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం ధ్యానిస్తే, 2వ అధ్యాయము 17 నుంచి, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులకును ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రెండో సువార్త పేరు ఏం పేరయ్యా అంటే సమాధాన సువార్త. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ సమాధాన సువార్త ఎవరిని కక్షపట్టకుండా కులము, మతము, జాతి, లింగము, వర్గము, ప్రాంతము అని భేదం ఏమీ లేకుండా చెప్పేదే ఈ సమాధాన సువార్త. యేసు ప్రభువారు ఇదిగో తండ్రికి దూరస్థులమైనటువంటి సర్వ మానవాళిని తన రక్తం చేత, తన సహవాసం చేత, తన నామం చేత, తన వాక్యం చేత ఏకం చేయడానికి భూలోకానికి వచ్చాడు. అయితే యేసు ప్రభువారు భూలోకానికి వచ్చి చెప్పినటువంటి సువార్త పేరేందంటే సమాధాన సువార్త. ఇదిగో మనుషులందరూ దేవునికి పాపం వల్ల దూరమైపోయి, వారి దోషముల వల్ల, వారి అతిక్రమముల వల్ల, వారి మూర్ఖత్వం వల్ల, వారి అవివేకం వల్ల, వారి అజ్ఞానం వల్ల, వారి అవిధేయత వలన వారు దేవునికి దూరమై ఉండగా యేసు ప్రభువారు భూలోకానికి వచ్చి దేవునికి మనుషులకి మధ్య సమాధానాన్ని ఐక్యపరచడం కోసం, దేవునికి మనుషులకి మధ్య తెగిపోయిన బంధాలు కట్టడం కోసం, దేవునికి మనుషులకి మధ్య ఉన్నటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ మహిమ బంధాన్ని ఏర్పాటు చేయటం కోసం యేసు ప్రభువారు భూమి మీద సమాధాన సువార్త ప్రకటించినట్లు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కక్ష లేని వారమై ఎలాంటి సువార్త ప్రకటించాలంటే మనము బంధువులు, చుట్టాలు, స్నేహితులు, దాయాదులు, ఆ తర్వాత దేశస్థులు, రాష్ట్రస్థులు, ప్రాంతస్థులు, ప్రపంచస్థులు ఎవరైతే ఉన్నారో మన చుట్టూ వారందరినీ కూడా మనం ప్రేమించి ఈ సమాధాన సువార్తను వారికి ప్రకటించాలి. అలాగా సర్వ మానవాళి కోసం ఎంతమంది అయితే దేవునితో సత్సంబంధాలు తెగిపోయి ఉన్నారో, దేవునితో బంధం తెగిపోయి ఉన్నారో, దేవునితో సంబంధం తెగిపోయి ఉన్నారో, దేవునికి దూరస్థులై ఉన్నారో, దేవుని యొక్క రక్తం చేత కడగబడకుండా సాతాను చేతిలో బంధింపబడి ఉన్నారో, లోక దురాశల్లో పడిపోయి మగ్గిపోతున్నారో, వ్యసనాల చేతుల్లోకి బానిసలైపోయారో, మాంత్రికుల చేతిలో, దయ్యాల చేతిలో, రోగాల చేతిలో, అప్పుల చేతిలో, ఆర్థిక ఇబ్బందుల చేతిలో నలిగిపోయి దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క సువార్త అందనంత దూరంగా వారు రాజకీయాల వైపు, సినిమాల వైపు, ప్రలోభాల వైపు, వ్యాపారాల వైపు, అనేక రకాలైనటువంటి లోక సంబంధమైన దురాశల వైపు పరుగులు తీశారో వారందరినీ పట్టుకొని వారికి సమాధాన సువార్త మనము కక్షలేని వారమే ప్రకటించదము గాక. ఇక మూడో సువార్తను మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించుద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటికై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక మూడో సువార్త పేరేంటారంటే రక్షణ సువార్త. మన ఆత్మలను రక్షించేది ఈ రక్షణ సువార్త. సర్వ మానవాళి లోపల నశించిపోతున్న ఆత్మను రక్షించే దాని పేరేం అంటే రక్షణ సువార్త. చాలామంది ఇదిగో ప్రాస్పరిటీ గాస్పల్ చెబుతూ ఉంటారు, అభివృద్ధి సువార్త చాలామంది చెబుతూ ఉంటారు, ఆశీర్వాదాలు వచ్చే సువార్త చెబుతూ ఉంటారు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏందయ్యా అంటే ఈ యొక్క రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్తలో ఉన్నత లక్ష్యం ఏందయ్యా అంటే ఒక వ్యక్తి యొక్క లోపల ఉన్న శరీరము, శరీరానికి ఆవుల ఉన్న ప్రాణము, ప్రాణానికి ఆవుల ఉన్న ఈ యొక్క ఆత్మను
టార్గెట్గా చేసుకొని ఆ ఆత్మ పరలోక రాజ్యాన్ని చేర్చేంత వరకు ప్రయత్నం చేయటం, నమ్మి బాప్తీసం పొందిన వాడి ఆత్మ రక్షించబడుతుందని చెప్పటం, లేకపోతే శిక్ష విధించబడుతుందని ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతుందని చెప్పటం రక్షణ సువార్త ఉద్దేశం. నువ్వు వ్యాపారాలు చేసిన, స్వాతంత్ర సమర యోధుడివై ఉండి అలాంటి స్వాతంత్ర యుద్ధాలలో పాల్గొనిన, ఎలాంటి రాజకీయ నాయకుడివైనా, ఎలాంటి భీకరమైనటువంటి యుద్ధాలు గొడవల్లోనూ ఉన్నా, ఎలాంటి శాస్త్రవేత్తవైనా, ఎలాంటి రాజకీయవేత్తవైనా, ఎలాంటి సినిమావేత్తవైనా, ఎలాంటి వ్యాపారవేత్తవైనా, వ్యవసాయదారుడివైనా, ధనవంతుడివైనా, బలవంతుడివైనా, శక్తిమంతుడివైనా, బుద్ధిమంతుడివైనా, ఎలాంటి వ్యక్తివైనా సరే నీ యొక్క పనితో పాటు నీ ఆత్మ మీద కూడా దృష్టి పెట్టాలి. నీ ఆత్మను నువ్వు రక్షించుకోలేకపోతే నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా, నువ్వు ఎన్ని నోబెల్ బహుమతులు పొందుకున్నా, నువ్వు ఎన్ని రకాలైన ఆస్కార్ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, ఎన్ని రకాలైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అవార్డులు పొందుకున్నా, ఎంత ధనము సంపాదించినా నువ్వు ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి నీ ఆత్మ మీద దృష్టి పెట్టాలి. నీ పని కంటే నీ ఆత్మ చాలా గొప్పది. నీ ఆత్మ రక్షణ మీద ఏ వ్యక్తి అయితే దృష్టి పెట్టలేడో ఆ వ్యక్తి యుగ యుగాలు శరీర సంబంధిగా ఉన్నందున, తన యొక్క ఆత్మ మీద దృష్టి పెట్టనందున, తన ఆత్మను రక్షించేటటువంటి సృష్టికర్తను తెలుసుకోనందున, దేవుణ్ణి అన్వేషించినందున, దేవుని యొక్క రక్తం చేత తన పాపాలు కడగనందున, దేవుని యొక్క భయము లేనందున, దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క నిండు నూరేళ్ల జీవితంలో దేవుణ్ణి వెతకనందున అతను ఆరని అగ్నిగుండంలో కాలి బూడిద కావాల్సి వస్తుంది. యుగ యుగాలు నరకంలో కాలిపోతుంది. నేను చాలా మంచి పనులు చేసినానని చెప్పినా, నేను గొప్ప పనులు చేసినానని చెప్పినా, నేను ఎన్నో రకాలైన దాన ధర్మాలు, ఎన్నో రకాలైన గుడి గోపురాలు, ఎన్నో రకాలైన అనాథాశ్రమాలు, ఎన్నో రకాలైనటువంటి వికలాంగులకు సంబంధించిన, విధవరాలకు సంబంధించిన సమాజ సేవలు చేసిన అవన్నీ శూన్యం. నీ ఆత్మ మీద దృష్టి పెట్టి ఆ ఆత్మ కంటిన పాపాన్ని యేసు రక్తం చేత కడుక్కోపోతే, ఆ రక్షణ సువార్త ఆత్మకు అందకపోతే, ఆ రక్షణ సువార్తకు నువ్వు లోబడకపోతే, ఆ రక్షణ సువార్తకు నువ్వు నీ ఆత్మను అప్పగించకపోతే ఆరని అగ్నిగుండానికి వెళ్ళక తప్పదు. ఇది ప్రతి ఒక్క దైవసేనుడు సర్వలోకంలో రక్షణ సువార్త సభలు పెట్టి అనేక ఆత్మలను రక్షించడం కోసం వారి ఆత్మ ఎంతో విలువైనదని, వారి ఆత్మ ఎంతో శ్రేష్టమైనదని, ఆ ఆత్మను దేనితో కొలవలేమని చెప్పేది రక్షణ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశమైనది. యేసు ప్రభువారు ఈ సువార్తని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించమని తన శిష్యులకి ప్రకటించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. అక్కడ రాయబడినవి, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎద్దుకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచును. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల అందరి నుండి, యొర్దానుని అవతల నుండి బహుజన సమూహములను ఆయన వెంబడించెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ సువార్త పేరేంది అంటే రాజ్య సువార్త. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 4వ సువార్త పేరేంటే రాజ్య సువార్త. రాజ్య సువార్తను యేసు ప్రభువారు ప్రకటించాడు. యేసు ప్రభువారు రోగాల నుండి, వ్యాధుల నుండి, దయ్యాల నుండి విడిపించేటటువంటి పరిచర్య చేశాడు. మంత్రాల నుండి, మరణము నుండి, అనేక రకాలైనటువంటి కుష్టు వ్యాధుల నుండి, గుడ్డితనము నుండి, చెవిటితనము నుండి, మూగతనము నుండి, చాంద్ర రోగముల నుండి, తర్వాత పిడుసు నుండి, చాంద్ర రోగం అంటే పిడుసు నుండి అలాగనే మానసిక రుగ్మతల నుండి, రక్తస్రావాల నుండి, అనేక రకాలైనటువంటి చెప్పుకోలేని వ్యాధుల నుండి, మందులు లేని వైరస్ల నుండి, అనేక రకాలైన కుష్టి వ్యాధికి ఆ రోజుల్లో మందే లేదు, మందు లేని రోగాల నుండి, పక్షవాయువుకి మందు లేదు, పక్షవాయువు నుండి, అనేక రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి, ఆ రోజుల్లో ఆ దినాలలో ఉన్నటువంటి భయంకరమైన దురాత్మల చేతిలో నుండి, దయ్యాల చేతిలో నుండి, ఆ తర్వాత ఆ పూతోను దయ్యాల చేతిలో నుంచి, అనేక రకాలైనటువంటి మంత్రప్రయోగాల నుండి, మానసిక రుగ్మతల నుండి, ఎన్నో బంధకాలు, కట్లన్నిటిలో నుంచి, అప్పుల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, కృంగుదల
నుండి, నిరాశ నుండి, నిస్పృహ నుండి, ఆత్మీయ లేమి నుండి ప్రజలందరినీ విడిపించి రాజ్య సువార్త ప్రకటించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ రాజ్య సువార్త ప్రకటించేటటువంటి వారు ప్రజలందరూ విడుదల పొందాలని, వారి మీద ఉన్నటువంటి కట్లన్నీ తెగిపోవాలని ప్రకటిస్తూ ఉంటారు. వారు ఏ యొక్క ప్రాబ్లంతో అయితే నలిగిపోతున్నారో అది దేవునికి అప్పగించినప్పుడు దేవుడు స్పాట్లో అక్కడికక్కడే అత్యంత వేగంగా, అత్యంత తొందరగా, అత్యంత మార్మికంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వారికి విడుదల కలిగించడం ఈ రాజ్య సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రాజ్య సువార్తను యేసు ప్రభు వారు చేశారు. ఈ రాజ్య సువార్తను అపోస్తులుడైన పౌలు, ఈ రాజ్య సువార్తను అపోస్తులందరూ 12 మంది, తర్వాత ఆ అపోస్తుల దగ్గర పనిచేసినటువంటి మిగతా పరిచారకులు కూడా చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క రాజ్య సువార్త విస్తరించినట్లు అలాగా అనేక వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది రాజ్య సువార్త ద్వారా ఆ విడుదల పొంది అనేక మంది ప్రభువుకి శిష్యులుగా విశ్వసించి శిష్యులుగా మార్చబడినట్లు, యేసు ప్రభువును విశ్వసించినట్లు మనం చూస్తున్నాం. దేశాలే దేవుని వైపు త్రిప్పబడినట్లు రాజ్య సువార్త ద్వారా జరిగినట్లు, ఈ యొక్క సువార్త ద్వారా అనేక మంది మహిమ కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చూసి వారి కన్నులు వెలిగించబడి వారి ఆత్మీయ గుడ్డితనాన్ని విడిచిపెట్టి దేవుని వైపు త్రిప్పబడతారు. మహిమలు చూసినప్పుడు చాలా మంది, అద్భుతాలు చేసినప్పుడు చాలా మంది, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు చాలా మంది ఎక్కువగా దేవుని చేత ఆకర్షించబడతారు. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాజ్య సువార్తను గురించినటువంటి ఆ సత్యం మనం గ్రహించదము గాక. ఆ తర్వాత అపోస్తుల కార్యములు ఒకసారి మనం ధ్యానిస్తే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, 24 నుంచి చదువుకుందాం. 24 నుంచి ఒకసారి చదివితే చూడండి. అయితే దేవుని కృపాసు వార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. 5వ సువార్త పేరు ఏంటంటే కృపాసు వార్త. ఈ కృపాసు వార్తలో దేవుని యొక్క ఆత్మవరాల చేత, అగ్ని అభిషేకం చేత, ఆత్మ ఫలాల చేత, తర్వాత ఆత్మ నింపుదల చేత నింపబడే దాన్నే ఈ కృపా సువార్త అంటారు. ఈ కృపా సువార్తలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎలాంటి పాపములు చేసినా, ఎలాంటి దోషములు చేసినా, ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి తప్పులు చేసినా ఈ కృపా సువార్త ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కనికరమును, దయను, దేవుని వాత్సల్యతను పొందుతారని చెప్పటము. ఈ కృపా సువార్త ద్వారా ఎలాంటి దోషములు ఉన్నా, చెరసాలలో ఉన్న, బంధకాలలో ఉన్న, ఎలాంటి ఉచ్చుల్లో బంధకాలలో ఉన్నటువంటి వారైనా సరే ఆ బంధకాల నుండి, కట్ల నుండి విడుదల పొందుకొని యేసు ప్రభు వారిని విశ్వసిస్తే చాలు, యేసు ప్రభు వారిని నమ్మితే చాలు, యేసు ప్రభు వారి యందు దృష్టి పెడితే చాలు, వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని ఈ కృపా సువార్త వరములతో నింపబడిన వారు, ఆత్మ ఫలాలతో నింపబడిన వారు, అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, అద్భుతమైనటువంటి వాటి మీద, ఇలాంటి ఆత్మ వరాల మీద, ఆత్మ ఫలాల మీద దృష్టి పెట్టినటువంటి వారు ప్రకటిస్తారని ఈ యొక్క కృపా సువార్తకు ముఖ్యమైన ఉద్దేశమైనది. కాబట్టి కృపా సువార్త ద్వారా అనేక మంది ఈ దేవుని యొక్క కృపా యుగములో దేవుని యొక్క సన్నిధి వైపు ఎవరైతే త్రిప్పబడతారో వారు ధన్యులుగా మార్చబడతారు. ఈ రోజున ఆత్మ వరాలతో, ఆత్మ ఫలాలతో, అగ్ని అభిషేకంతో, అగ్ని బాప్తీసం తీసుకున్నటువంటి సేవకులు ఎంతోమంది లోకములో ఉండి వారు ప్రజల దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించబడినప్పుడు వందల మంది, వేల మంది, లక్షల మంది ప్రజలు దేవుని యొక్క రాజ్యం వైపు, దేవుని సింహాసనం వైపు త్రిప్పబడుతున్నది మనం చూస్తున్నాం. ఇలాగా వరములతో నింపబడిన వారు అనేక రకాలైనటువంటి అద్భుతాలు చేసి దేవుని రాజ్యాన్ని బలంగా కట్టెదరుగాక. తర్వాత మనము మరొక సువార్త, 6వ సువార్తను గురించి తెలుసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చదువుకుందాం.
గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్టు మేము వారికి ఒక్క గడియనను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. నా వారెంత వాటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషమును చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త పేతురుకి ఎలాగ అప్పగించబడినో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకే నాకు అప్పగించబడినని వారు చూచినప్పుడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడిన మాటలు మనం పరిశీలిస్తే సత్య సువార్త. 6 సువార్త పేరు ఏం పేరంటే సత్య సువార్త. ఇది క్రీస్తును గురించి ఉన్నది ఉన్నట్టుగా బోధించటమే ఈ యొక్క సత్య సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. క్రీస్తుకు వివాహమైంది అనేది చెప్పి తప్పుడు సిద్ధాంతాలు ప్రకటించేవారు చాలా మంది మూర్ఖులు ఈ లోకంలో ఉన్నారు. అలాగనే అది తప్పు అని మనం నిరూపించాలి. యేసు ప్రభు వారు భారతదేశానికి వచ్చారని తప్పుడు సిద్ధాంతాలను గెలిపించే వాళ్ళు, అభూత కల్పనలు కల్పితాలు కలిగించేవారు చాలా మంది మతోన్మాదులు ఉన్నారు. వారికి బుద్ధి చెప్పాలి. యేసు ప్రభు వారు అనేక రకాలైన సిలువ వేయబడలేదు, ఆయన చనిపోలేదు అని చెప్పేటటువంటి తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. ఆయన శిష్యులు ఆయన యొక్క శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఆయన చచ్చిపోయాడు, ఆయన తిరిగి లేవలేదని చెప్పేటటువంటి అబద్ధ బోధలు ఉన్నాయి. యేసు ప్రభు వారు శక్తిమంతుడి కాడు, ఆయన సాధారణమైన ప్రవక్తే, ఆయన ప్రవక్తలలో ఒకడు అని చెప్పేటటువంటి తప్పుడు సిద్ధాంతాలు ఈ లోకంలో ఉన్నాయి. యేసు ప్రభు వారికి వివాహమైంది, పిల్లలు పుట్టారు, మగ్దలేని మరియను పెళ్లి చేసుకున్నాడని చెప్పటం అబద్ధ బోధ. అలాంటి వాటన్నిటిని ఖండించాలి. యేసు ప్రభు వారి శిష్యులు 12 మందే కాదు, చాలా మంది ఉన్నారు అని చెప్పటం. యేసు ప్రభు వారు అనేక రకాలైనటువంటి మార్గాల్లో ఇండియాకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వరాలు పొందుకొని మళ్ళీ యెరూషలేముకి వెళ్ళి అక్కడ శవాలను లేపాడని చెప్పటం తప్పుడు బోధ. ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఉద్దేశాలు యేసు ప్రభు వారి మీద మచ్చను తీసుకొని వచ్చి యేసు ప్రభు వారి యొక్క సాక్ష్యాన్ని చెడగొట్టే ఆ తప్పుడు బోధను తప్పు అని బల్లగుద్ది చెప్పటం, యేసు ప్రభు వారి గురించిన సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రపంచానికి చాటి చెప్పటమే సత్య సువార్త యొక్క ముఖ్య ఉద్దేశమైనది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆ తర్వాత మనము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చూస్తే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటను చూద్దాం. అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 7 సువార్త పేరంటే నిత్య సువార్త. ఇది దేవదూతల చేత ప్రకటించబడుతుంది. ప్రభు రాకడను గురించి, ఆ మారు మనసును గురించి, పాపాలు ఒప్పుకోండి, పాప క్షమాపణ పొందండి, మీ దోషములను అతిక్రమాలను మీ యొక్క మురికి శాస్త్రాలను, మీ పాపపు శాస్త్రాలను, మీ అజ్ఞానపు శాస్త్రాలను విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, దేవుని వైపు త్రిప్పబడండి, మీ మనసును మార్చుకోండి, మీ బుద్ధిని మార్చుకోండి, మీ గుణాలు మార్చుకోండి, మీ స్వభావాన్ని మార్చుకోండి, మీ ఆలోచన విధానము, మీ చెడ్డ తలంపులు మార్చుకోండి, మీ చెడ్డ ఊహలు మార్చుకోండి, మీ యొక్క మార్గాలను మార్చుకోండి, మీ యొక్క వంకర మార్గాలను మార్చుకోండి, మీ యొక్క చేష్టలను మార్చుకోండి, మీ చేతి పనులతో చేసే దోషాలను మార్చుకోండి అని నిత్య సువార్తను దేవదూతలు ప్రకటిస్తారు. అయినా ఎంత ప్రకటించినా కానీ భూలోక నివాసులు ఆయా ప్రజలకి, ఆయా జాతుల వారికి, ఆయా దేశాల వారికి, ఆయా ప్రాంతాల వారికి, ఆయా సర్వ మానవాళికి, ఆయా వంశముల వారికి, ప్రతి గోత్రముల వారికి ఈ నిత్య సువార్త ప్రకటించబడిన మారు మనసు పొందకుండా వారికి ఇష్టం వచ్చినట్లు యాంటీ క్రైస్ట్ చేతిలో వారు బానిసలై, ఏఐ టెక్నాలజీ చేతికి బానిసలైపోయి, ఈ యొక్క సెల్ ఫోన్ పిచ్చికి బానిసలైపోయి వారి యొక్క కంట్రోలింగ్ పవర్ వారు పోగొట్టుకొని వారు వేరే వారి నియంత్రణలోకి వెళ్ళిపోయి వారి జీవితాలను నరకానికి అప్పగించుకునేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ నిత్య సువార్త
టెలివిజన్ ద్వారా, అలాగనే ఈ అంత్య దినాలలో టెలివిజన్స్ ద్వారా, ఆ తర్వాత అనేక రకాలైన స్వార్థ సభల ద్వారా అనేక రకాలుగా విశాలంగా ప్రకటించబడుతుంది. పాంప్లెట్స్ ద్వారా, టీవీ పరిచర్య, రేడియో పరిచర్య, అలాగనే మహాసభలు, అలాగనే క్రూసేడ్స్, ఎన్నో రకాలైనటువంటి వీధి పరిచర్యలు, అనేక రకాలుగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచర్యను నిత్య సువార్త ప్రకటించబడుతుంది. ఆయన రాకడ సమీపంగా ఉందని తెలియజేస్తుంది. ఆయన రాకడికి మీరు సిద్ధపరచబడండి అని హెచ్చరిస్తుంది ఈ సువార్త. ఇలాగ 7 రకాలైనటువంటి సువార్తలు బైబిల్లో మనం చూస్తాం. ఈ 7 రకాలైనటువంటి సువార్తలు మనం తెలుసుకొని ఎవరికి ఎలాంటి సువార్త ప్రకటించాలో, ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో అలాంటి స్థితిలో నుంచి వారిని విడిపించాల్సిన భారము, బాధ్యత మనందరిపై ఉండునుగాక. దేవుడి ఈ మాటలు దీవించి స్థిరపరచునుగాక. ఆమేన్.